ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ ఉన్ పిచ్చి అరాచకాలను మనం ఎన్నో విన్నాం. ఈసారి ఏకంగా మరో దారుణానికి తెగబడ్డాడు. జూలై నెలలో భారీ వర్షాలు ఉత్తర కొరియాను అతలాకుతలం చేశాయి. మరీ ముఖ్యంగా చగాంగ్ ప్రావిన్స్ మొత్తం నీటిలో మునిగిపోయింది. కొండ చర్యలు విరిగిపడ్డాయి. అందమైన సినీజ్తో పాటు దాని పక్కనే ఉన్న ఉయిజాపట్నం మొత్తం కొట్టుకుపోయింది. కొండ చర్యలు పైనుంచి విరిగిపడడంతో పాటు నదులు ఉప్పొంగి 2 పట్టణాలు మొత్తం కొట్టుకుపోయాయి. దీంతో మొత్తం 4,000 మందికి పైగా చనిపోయారు. దాదాపు 2 టౌన్లు కనిపించకుండా పోయాయి. దక్షిణ కొరియా మీడియా సంస్థ కొరియా టైమ్స్ ప్రకారం పైకి 4,000 మందే చనిపోయినట్లు ఆ దేశంలో చర్చ జరుగుతోంది. కానీ మరణాలు మాత్రం అంతకు 10 రెట్లు ఉంటాయని చెప్పుకొచ్చింది. ఆ విలయం మానవ అంచనాలకే అందకుండా ఉంది. దీంతో ఉత్తర కొరియా పరిస్థితిని గమనించిన చైనా, రష్యాలు తాము సాయం చేస్తామని ప్రకటించాయి. వారి నుంచి కొంత సాయం తీసుకున్నాడు కిమ్. అయితే ఇక్కడ మానవతా దృక్పథంతో తాము కూడా సాయం చేస్తామని దక్షిణ కొరియా ప్రకటించింది. అంతే, కిమ్ జాంగ్ ఉన్ సీరియస్ అయిపోయాడు. మా మీద, మా దేశం మీద దక్షిణ కొరియా కుట్రలు చేస్తోంది. మా దగ్గర వరదల వల్ల చనిపోయిన వారు కేవలం 30 మందే ఉన్నారు, అంతకుమించి లేరని నార్త్ కొరియా మీడియా సంస్థ నార్త్ కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ KCNA ప్రకటించింది. మమ్మల్ని రెచ్చగొట్టేందుకు దక్షిణ కొరియా కుట్ర చేస్తుందని చెప్పింది. కానీ అసలు వార్త మళ్లీ బయటకు వచ్చింది. మొత్తం 4,000కు పైగా ప్రజలు చనిపోయారు. ఆ వరద ప్రాంతాల్లో కిమ్ జాంగ్ ఉన్ స్వయంగా నష్టాన్ని పరిశీలించారు. మామూలుగా అయితే ఎంతమంది పోయినా కూడా కిమ్కి అస్సలు పట్టదు, నోరు కూడా మెదపడు. కేవలం అధికారులను పరిగెత్తించి మాత్రమే పని చేయిస్తాడు. కానీ తన స్టైల్కు భిన్నంగా ఈసారి వరద ప్రాంతాల్లోని బోట్లలో పర్యటించాడు కిమ్. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇళ్లైతే కూలిపోయాయి. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వారికి తినడానికి తిండి కూడా లేదు. హెలికాప్టర్లతో కొంత ఆహారాన్ని విసిరేశారంతే. ముందస్తుగానే భారీ వర్షాలు వస్తాయని సమాచారం ఉన్నప్పటికీ కూడా ప్రజలను అప్రమత్తం చేయలేదని ఏకంగా జిల్లా ఉన్నతాధికారులందరినీ కూడా బాధ్యులను చేశాడు. అంటే మన జిల్లా కలెక్టర్ స్థాయి అధికారులన్నమాట. అలా 30 మందిని ఒకేసారి విచారణ పేరుతో ప్యాంగ్యాంగ్ తీసుకొచ్చి వరుసగా నిలబెట్టి కాల్చి చంపేశాడు కిమ్. 30 మంది కలెక్టర్ స్థాయి అధికారులను చంపేశాడు. నా మాట అంటే లెక్కలేదు, నేనంటే భయం లేదు, జీతాలు తీసుకుంటూ పనులు చేయనందుకే ఈ శిక్ష అని ఫైనల్ డైలాగ్ కొట్టేశాడు. వాస్తవానికి ఆ 4,000 మంది పైగా చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగులు ఎక్కువగా ఉన్నారు. దీంతో కిమ్కి కోపం వచ్చింది. ఆ తర్వాత మద పిచ్చిలో వారిని వరుసగా నిలబెట్టి కాల్చి చంపేశాడు. అలాగే వారికి అక్కడే అంత్యక్రియలు కూడా చేయించి వారి కుటుంబాలకు సమాచారం పంపేలా ఏర్పాట్లు చేశాడట కిమ్. పిచ్చికి ఇదో పరాకాష్ట. దీనిని విచారణ చేసి అమలు చేయించింది కిమ్ సెక్రటరీ కాంగ్ బాంగ్ హూ. కిమ్ తర్వాత అత్యంత పవర్ఫుల్ లీడర్ గా ఇతనికి పేరు. అధికారులు కూడా అంత పెద్ద వర్షాలు వస్తాయని ఊహించలేదు. చరిత్ర ఎరుగని వానలు ఎంతో మంది ప్రాణాలు తీసింది. ఆ సమయంలో అధికారులు తమ కుటుంబాలను కాపాడుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చారనేది ప్రథమ ఆరోపణ. దీంతో ఉన్నతాధికారులై ఉండి వరదలు వస్తాయని అప్రమత్తం చేయనందుకు కిమ్ అందరినీ చంపేశాడు. కానీ వాడి అరాచకాలకు కిమ్ను, అతని కుటుంబాన్ని రోజు చంపొచ్చని దక్షిణ కొరియాలోని మీడియా సంస్థ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు, దేశంలో తిరుగుబాటు రాకుండా ఉండేందుకు ఇలాంటి పిచ్చి తొక్కుల పనులు చేస్తాడని కిమ్ పై దక్షిణ కొరియాలోని విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కిమ్ గత ఏడాది వరకు కఠినంగా ఉన్నా కూడా వయసు పెరిగే కొద్దీ అతనిలో కోపం పెరిగిందని అధికారులు భయపడుతున్నారు. ఎందుకంటే ఈ ఏడాది ఇంకా ముగియక ముందే 100 మందిని కిరాతకంగా చంపించాడు కిమ్. ఈ ఏడాది జైల్లోనే వరదలకు ముందు కూడా అత్యంత హేయంగా 30 మంది టీనేజర్లను చంపించాడు ఈ మూర్ఖుడు. వాళ్ళు చేసిన తప్పేంటంటే రహస్యంగా దక్షిణ కొరియాకు చెందిన డ్రామా సిరీస్ ను చూడటమే. ఎంటర్టైన్మెంట్ లేక అక్కడ యువత రహస్యంగా దక్షిణ కొరియా వెబ్ సిరీస్లు, సినిమాలు, పాటలు వింటూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా నార్త్ కొరియాలో నిషేధం. అంతెందుకు, ఒక చిన్న పాప దక్షిణ కొరియా పాప్ సాంగ్ పాడిందని తెలియగానే ఆ 9 ఏళ్ల అమ్మాయిని చంపించేశాడు. ఓ ఇంట్లో DVDతో కొరియా డ్రామా చూస్తున్నారని తెలియగానే వారింటిని ఆర్మీ చుట్టుముట్టేసింది. రెడ్ హ్యాండెడ్ గా వాళ్ళు నిషేధిత కొరియా డ్రామా సిరీస్ చూస్తున్నందుకు అదే రోజు రాత్రి 30 మందిని నిలబెట్టి తుపాకీతో కాల్చి చంపించాడు కిమ్. ఇలాంటి పిచ్చి చట్టాలను తన పిచ్చితో అమలు చేయిస్తూ ఉన్నాడు. ఈ చట్టాలు అమలు చేయడంలో నిర్లక్ష్యంగా ఉంటే తమను ఎక్కడ చంపేస్తాడో అనే భయంతో పోలీసులు, ఆర్మీ అధికారులు వీటిని కఠినంగా అమలు చేస్తారు. అంతెందుకు, ఇదే ఏడాది జనవరిలో 2 12 ఏళ్ల కుర్రాళ్లు సినిమా చూస్తూ దొరికిపోయారు. దీంతో వారిపై విచారణ చేసిన కోర్టు ఓపెన్ స్టేడియంలోనే తీర్పునిచ్చింది. వారిద్దరూ జీవితాంతం నార్త్ కొరియా జైల్లో దారుణమైన లేబర్ పని చేయాల్సిందే. ఇక ఎవరిని కూడా కలవడానికి ఉండదు. వారి జీవితం అలా బుగ్గిపాలు కావాల్సిందే. ఇలా ఈ ఏడాది మరింత కఠినంగా వ్యవహరిస్తున్నాడు కిమ్. సామాన్యులే కాదు, కిమ్ మాటగాని వినకుంటే ఎవరినైనా చంపేస్తాడు. దేశ రక్షణ విషయంలో కిమ్ పాలసీలను కాస్త మార్చాలని చెప్పినందుకు ఏకంగా ఉత్తర కొరియా ఆర్మీ చీఫ్ ను, అతనితో పాటు అతని సన్నిహితులైన 15 మందిని ఒక స్టేడియంలో నిలబెట్టి పైనుంచి హెలికాప్టర్ ద్వారా కాల్చి చంపించాడు. ఈ విషయాన్ని సౌత్ కొరియా నేషనల్ ఇంటెలిజెన్స్
ఏజెన్సీ పసిగట్టింది. అయితే ఆ 15 మందిలో 2 వైస్ మినిస్టర్స్ కూడా ఉన్నారని తేలింది. అంటే తాను చెప్పిన విషయాల్లో ఫుల్ స్టాపు కామాలు తప్పిపెట్టినా కూడా చంపేస్తాడని దక్షిణ కొరియా అధికారులు కిమ్ జాంగ్ ఉన్ ను ఏకిపారేశారు. అతను అధ్యక్షుడు కాదు, మానవ మృగం. ఆ దేశంలో పుట్టడం అక్కడి ప్రజల దౌర్భాగ్యమని దెప్పిపొడుస్తూ ఉన్నారు. అయితే ఈ ఏడాది మరింత మూర్ఖంగా మారడం అందరినీ కలిచివేస్తోంది. పాపం ఆ దేశ ప్రజలకి ఎంటర్టైన్మెంట్ కూడా ఉండదు. క్రియేటివ్ సినిమాలు తీయటం కూడా ఉత్తర కొరియాలో నేరం. అక్కడ ఓ ప్రముఖ దర్శకుడున్నాడు. అతని పేరు షిన్ సాంగ్ ఓకే, అతని భార్య పేరు చోయ్ ఉన్ హీ. వీరిద్దరూ 1978లో ఓ చిన్న సినిమా తీశారు. కానీ అది ఉత్తర కొరియా సంప్రదాయాలు విలువలకు విరుద్ధంగా ఉందని వారిని సైన్యంతో కిడ్నాప్ చేయించారు నాటి కిమ్ తాత. అంతే, ఆ తర్వాత దేశంలో తన చరిత్రలను పాలనను డబ్బా కొట్టేందుకు వీడియోలను అతనితోనే తీయించారు. అలా మళ్ళీ కిమ్ తాత్ దగ్గర ఆ దర్శకుడు అతని భార్య మంచి పేరు తెచ్చుకొని బాగా నమ్మించారు. 1986లో ఉత్తర కొరియా సినిమాలను ప్రమోట్ చేస్తామని ఆస్ట్రియాకు తాను తీసిన సినిమా బాక్సులతో ట్రిప్కు వెళ్లారు ఆయన. ఇక అసలు తిరిగే రాలేదు. వేరే దేశానికి పారిపోయి అక్కడే సెటిల్ అయిపోయారు. మళ్ళీ కనిపించలేదు. అలా ఆయన వెళ్లిపోవడంతో ఇక దేశం నుంచి పంపించకుండా అదొక శిక్ష వేస్తున్నాడు కిమ్. అయితే కిమ్ పెట్టిన పనికిమాలిన రూల్స్ చాలానే ఉన్నాయి. కానీ ఓ మంచి రూల్ కూడా ఉంది. ఆదివారం ఆడవాళ్లకు సెలవు. అవును, నిజం. ఆ రోజు క్లీనింగ్ సహా ముఖ్యమైన పనులన్నీ కూడా భర్తలే చేతులతో చేయాలి. మిషన్లు కూడా వాడకూడదు. అలా కిమ్ మాత్రం ఒకే ఒక మంచి రూల్ ని పాస్ చేశాడు. ఏదేమైనా కిమ్ అరాచకాలను ప్రపంచమే తట్టుకోలేకపోతుంది. అది కూడా కేవలం విని. ఇక అనుభవించే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో. మరి కిమ్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.